రంగమ్మ పరమ కోపిష్టి. ఆవిడ కోపానికి ఆగలేక ఎవరూ కూడా ఇంట్లో పనిచేయకపోయారు. నెలకు నలుగురు వంట మనుషులు మారేవారు. కొంతకాలానికి రంగమ్మ ఇంటికి మారయ్య అనే వంటవాడు చేరాడు. మారయ్య తెలివైనవాడు. వంటల కన్నా వాడి మాటలు చాలా గమ్మత్తుగా ఉండేవి. ఒకనాడు వాడు కాఫీ కప్పులో పోసి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. రంగమ్మ కాఫీ తాగే ముందు దాన్ని మూత తీసి చాలాసేపు చదువుతూ పేపర్ చదువుతూ కొద్ది కొద్దిగా తాగుతుంది. ఇంతలో ఈగ వచ్చి కాఫీలో పడింది. ఆ కాఫీ పారబోయించి వేరే కాఫీ తెచ్చుకోవాల్సి వచ్చింది రంగమ్మకు. అయితే తన అజాగ్రత్త వల్ల కాఫీలో ఈగ పడిందని అనిపించుకోవడం ఇష్టం లేక ఆ నెపం వంటమాడి మీద వేయాలని నిశ్చయించుకుంది. వెంటనే మారయ్యని పిలిచి, ఏమై ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? కాఫీ కప్పులో ఈగ పడింది అని కోపంగా అంది. దానికి వెంటనే మారయ్య తడుముకోకుండా, అమ్మా, కాఫీలో ఈగ పడకపోతే ఏనుగు పడుతుందా అన్నాడు. ఏనుగు పడదని నాకు తెలుసు. ఈగ పడేలా పాల మీద మూత పెట్టకుండా ఎందుకు ఉంచావు? ఇంకా పెంకి మాటలు మాట్లాడతావే అని కోపంగా అడిగింది. అమ్మ, ఇందులో నా తప్పేమీ లేదు. మీ పాలు మంచివి కాదు. ఇవల్ల ఇంత అవస్థ వచ్చి పడింది అని చమత్కరించాడు. దానికి రంగమ్మ నొచ్చుకుంటూ, బాగా పని చేయమంటే కథలు చెప్తావేంటి? మర్యాదగా తప్పు ఒప్పుకో అంది. ఆ మాటలకు మారయ్య, అమ్మ, నీ దగ్గర పని చేయడం నా వల్ల కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రంగమ్మకు నోట మాట రాలేదు. తానొకటి కలిస్తే ఒకటి జరిగింది ఉన్నట్టు. పనివాడు మానేసేసరికి ఇబ్బంది పడింది. అయితే ఆ తర్వాత రంగమ్మ గురించి తెలిసిన వారెవరూ ఆమె దగ్గర పని చేయడానికి రాలేదు. ఒకనాడు రంగమ్మకు జబ్బు చేసింది. మాట సహాయానికి కానీ వంట సహాయానికి కానీ ఎవరూ లేకపోవడంతో నీరసంతో వెళ్ళింది. కాఫీ పెట్టుకుని పోయి పొయ్యి మీద పడి కాలి మరణించింది. తన కోపమే తనకు శత్రువు. ఇదొక ఉదాహరణ.